సమన్వయకర్తల సమావేశం జరిగింది. వైరా, మధిర, ఖమ్మం, ఇల్లందు నియోజకవర్గాల సమావేశం జరిగింది. బ్రహ్మాండంగా సమన్వయకర్తలు స్పందించారు. మంచి విషయాలని మేము మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నాం. ఏం జరుగుతుంది ఖమ్మం జిల్లాలో, పార్టీని ఎలా నిర్మించుకోవాలి, పార్టీని పకడ్బందీగా ఎలా తయారు చేసుకున్నాం, దానికి కావాల్సినటువంటివి ఏ అంశాలను సరిదిద్దుకోవాలని అనేక విషయాలు మా సమన్వయకర్తలు మా దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ ఇచ్చిన ఆదేశం కేసీఆర్ గారు ఏదైతే మాకు చెప్పి పంపారో ఆ విషయాలన్నీ కూడా మేము అన్ని వివరించడం జరిగింది. ఖమ్మం జిల్లా ఎప్పుడు నష్టపోతున్నాం. 3 ఎన్నికల్లో కూడా పార్టీ బ్రహ్మాండంగా ఉంది, అభివృద్ధి బ్రహ్మాండంగా చేశాం, బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేశాం. బీఆర్ఎస్ పార్టీకి ఓటు లేకపోయినా గెలిచిన శాసనసభ్యులని మిగతా జిల్లాలకు ధీటుగా ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేశాం. అందరు కలిసి కష్టపడి గెలిపిస్తే పార్టీ మారారు. ఆయన ప్రాబల్యం ఎలా ఉంది, ఆయనకు ప్రజల్లో ఏ రకమైనటువంటి అభిమానం ఉంది, గుర్తింపు ఉంది అనేది మనం రోజువారీగా చూస్తున్నాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలను కానీ లేదా కాంగ్రెస్ పార్టీని కానీ ఇక భవిష్యత్తులో గెలిపించే పరిస్థితి లేదు. అందుకనే ఇక్కడ రామప్రసాద్ గారు కానీ, మా మూర్తి గారు కానీ, ఇతర భద్రాచలంలో కూడా ప్రతి మండలంలో అద్భుతమైన నాయకత్వం ఉంది. అశ్వరాపేటలో కానీ, ఇక్కడ కానీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా ప్రతి మండలం, ప్రతి గ్రామంలో మంచి నాయకత్వం ఉంది. వారికి తగినట్టుగానే నియోజకవర్గ నాయకత్వం కానీ, జిల్లా నాయకత్వం కానీ ఉంటుంది. ఎక్కడ చిన్న సమస్య ఉన్నా ఇక్కడికి మేము ముగ్గురం ఎట్లా వచ్చామో ప్రతి నియోజకవర్గం కూడా అట్లే వెళ్లి ఈ ఒక్క తాటిపై నడిపించి బ్రహ్మాండమైన కమిటీలను ఇస్తాం. జిల్లా గిరిజన జిల్లా కొత్తగూడెం జిల్లాకి అంకురార్పణ చేసింది. దీనికి ఒడ్డుకోసి పేరు పెట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా నామకరణం చేసి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చింది కేసీఆర్ గారు. ఈ జిల్లాకి మొట్టమొదటిసారిగా ఒక మెడికల్ కాలేజీ ఇచ్చింది కేసీఆర్ గారు. ఈ జిల్లాని సస్యశ్యామలం చేయడం కోసం, ఇక్కడ గోదావరి నీళ్లను సద్వినియోగం చేయడం కోసం తీసుకొచ్చిన సీతారామ ప్రాజెక్టుకి మరి అంకురార్పణ చేసి ఆయన మస్తిష్కంలో నుంచి ఉద్భవించిన ఒక అద్భుతమైన ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు. సీతమ్మ సాగర్ మరి సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, సీతమ్మ సాగర్ బ్యారేజ్ ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ గారి మానస పుత్రిక. దాంతో పాటుగా ఈ గిరిజన జిల్లాలో 5 నియోజకవర్గాల్లో పోడు భూములకు పట్టాలిచ్చి దాదాపు రాష్ట్రం మొత్తం మీద 4 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిస్తే ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే దాదాపు 1.5 ఎకరాల మరి పోడు భూములకు పట్టాలిచ్చి గిరిజనులకి ఆ పట్టాలతో పాటుగా రైతు బంధువులు పంపిణీ చేసిన మహనీయుడు కేసీఆర్ గారు. నేను వెంటబడుతున్నా. రైల్వే మినిస్టర్ కలిశాను, రైల్వే చైర్మన్ కలిశాను, మినిస్టర్ కూడా కలిశాను. సానుకూలంగా స్పందించారు. కొత్తగూడెం రైల్వే డివిజన్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నాం. అక్కడి నుంచి భద్రాచలం, ఇక్కడి నుంచి బస్తర్గా ఛత్తీస్గఢ్, ఒరిస్సాకు కూడా పోతే ఇది ఒక పెద్ద హబ్ అవుతుంది. ఇది రాను దీన్ని అయ్యేదాకా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి నిద్రపోం. మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ కేసీఆర్ గారు ఇచ్చిందే. ఇది ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి చేయండి. భద్రాచలం అండ్ కొత్తగూడెం అద్భుతంగా డెవలప్ చేయాలని చెప్పేసి మాకు ఇచ్చిన దిశ నిర్దేశాన్ని మేము పార్లమెంట్లో తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా కూడా సాధిస్తాం. ఇక్కడ జరుగుతున్న దోపిడీ కనీసం రైతుల గురించి పట్టించుకునేది లేదు. ధాన్యం కొనే దిక్కు లేదు, మొక్కజొన్నలు కొనే దిక్కు లేదు. కళ్ళాలలో ఎక్కడికక్కడ ఎండలకు మాడి మసైపోతున్నారు. రైతులు పిట్టలాగా రాలిపోతున్నారు. వాళ్ళ గురించి ఆలోచించని ప్రభుత్వాన్ని, మొత్తం నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించాలి. ఆ దించేదాకా ఇందాక మా మిత్రులు అజయ్ అన్నట్టు ఖచ్చితంగా రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అనే నినాదం తెలంగాణ మొత్తం కూడా పాకిపోయింది. ఇక ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కేసీఆర్ గారు ఎలక్షనే. దానికి యూత్ కూడా సిద్ధంగా ఉంది. ఎక్కడ బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడికి వచ్చినటువంటి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి రవీంద్రన్న నాయకత్వంలో మేమందరం కూడా అజయ్ కుమార్ గారు, నేను కానీ 10 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఖచ్చితంగా పనిచేసి అవుట్ రైట్ గెలిపించుకొని కేసీఆర్ గారు కాన్ఫరెన్స్ 3వ ముఖ్యమంత్రిగా చేసుకునేదాకా నిద్రపోకుండా ఖచ్చితంగా పనిచేయాలని చెప్పేసి కంకణం కట్టుకుని వచ్చాము. ఇది జరిగింది. జై తెలంగాణ.